అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాజాం నియోజకవర్గ 2024 ఎన్నికల సందర్భంగా మరి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం ప్రకటించడం జరిగింది. దీని ధర్మిల మరి జనసేన ఇన్ఛార్జిగా ఆ పేరు ఎన్ని రాజు, మరి గతంలో స్టూడెంట్ యూనియన్ నుండి కాలేజీ చైర్మన్ సెక్రటరీగా, అదేవిధంగా మరి పీజీ రిలీవ్ అయిపోయిన వెంటనే ఒక ఎంపీటీసీ జడ్పీటీసీగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కంబాల రాజరత్నం, అదేవిధంగా గోనుపాటి శ్యామారావు మీద నేను గెలిచి ఈరోజు ఎప్పటికైనా సరే ఒక మధ్యతర కుటుంబీకుడు ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచనతో నేను పోరాటం ఆ రోజు నుండి చేస్తున్నాను. మరి మొన్న 2.5 సంవత్సరాల క్రితం మరి అధికార పార్టీలో ఉన్న నేను ఎప్పటికైనా సరే పేదవాడు ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచన ఉంటే ఈరోజు మరి జనసేన పార్టీ అని నేను భావించి మరి అతని తాలూకా సిద్ధాంతాలు నమ్మి ఈరోజు జనసేన పార్టీకి రావడం జరిగింది. మరి జనసేన పార్టీకి వచ్చిన డే 1 నుండి ఈరోజు పార్టీ ఆఫీసెస్ని ఎస్టాబ్లిష్ చేసి, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రాజాంలో ఇసుక పోస్తే ఇసుక రాలినంత జనాలు ఉన్నారు, కానీ ఓట్లు మాత్రం 5,000 పడలేదని పరిస్థితిలో మరి పార్టీ కోసం అహర్నిశలు ఈ యొక్క సమస్యల మీద పోరాడడం జరిగింది. ఈరోజు పాలకొండ నుండి రాజాం వెళ్ళే రోడ్డు 20 కిలోమీటర్ దూరంలో అధ్వాన పరిస్థితిలో ఉంటే రోడ్ల కోసం నిరాహార దీక్ష చేశాం జనసేన పార్టీ నేను. అదేవిధంగా పాదయాత్రలు చేశాం. అదేవిధంగా వంగర మండలంలో రుషింగ్ బ్రిడ్జి కోసం, రైతులకు తాను మద్దతు ధరల కోసం, అదేవిధంగా మరి భూ కబ్జాలు ఎక్కడైతే జరిగితే వాళ్ళ మీద పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ నిర్వహించే కార్యక్రమాలు అన్నీ ఏవైతే ఉన్నాయో, సభ్యత్వాలు అయితేనేమి, లేకపోతే పార్టీ నిర్వహించే కార్యక్రమాలని జిల్లాలో అత్యధికంగా బాగా చేసే నియోజకవర్గం ఈరోజు రాజాం నియోజకవర్గం. నేను ఈరోజు సభ్యత్వాలు కూడా జిల్లాలో 2వ స్థానం చేశాము. ఒక దళితుడిగా ఈరోజు నేను చాలా కార్యక్రమాలు పేదవాడిగా చేశాను. అదేవిధంగా ఒక సామాజిక వర్గం, ఈరోజు కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం, ఇక్కడ 80,000 ఓట్లు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో తూర్పు కాపులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం ఈ రాజాం నియోజకవర్గం. ఈరోజు జనసేన కోసం జనబాట కార్యక్రమం, ఈరోజు మేము ప్రతి గ్రామానికి వెళ్తే మేము చేసే కార్యక్రమాలు పట్టుకొని వెళ్తే ఎట్టి పరిస్థితి మేము పవన్ కళ్యాణ్ గారి సీఎంగా చేస్తామనే పరిస్థితిలో ఈరోజు ప్రతి ఇంటింటికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా రెస్పాన్స్ అయ్యారు. నాకు అనుభవం ఉన్న నాయకుడు, ఎట్టి పరిస్థితిలో మరి జనసేన గెలుస్తుంది అనుకున్న సీటు అయినప్పటికీ మరి ఈరోజు మరి తెలుగుదేశంకి ఇవ్వడం జరిగింది. మరి చాలామంది పెద్దవాళ్ళు కూడా మరి సీటు కోల్పోయారు. అయినప్పటికీ బాధపడలేదు. కనీసం ఈ యొక్క టికెట్ ఇచ్చే ముందు కనీసం మాకు సంప్రదించడం కానీ, టికెట్ ఇచ్చినప్పుడు చెప్పడం కానీ, ఫోన్ చేయడం కానీ అధిష్టానం ఇంతవరకు ఈ రోజుటి వరకు కూడా చెప్పలేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. ఒక దళితుడిగా నేను కూడా, అందరూ అంటారు నేను పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీపడి, నేను అంతకన్నా నిజాయితీపడినండి. ఈరోజు రాజకీయంలో నేను స్టూడెంట్ యూనియన్ నుండి చాలా నిజాయితీగా నేను పాలిటిక్స్ చేశాను. ఈరోజు ఈ 2.5 సంవత్సరాలు చేయడానికి నేను ఆస్తులు అమ్ముకున్నాను. ఈరోజు నా కారు I-20 కారు కూడా అమ్మేశాను. అంటే నాకు అవసరంకి వస్తే నా పార్టీ కోసం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పార్టీ చేస్తే నా భార్య ఏమొచ్చి ఇచ్చాపురం వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ చేస్తే చాలా దూరం. అదేవిధంగా మరి నా పాప ఏమొచ్చి ఇక్కడ రాజాం, మా మదరు చాలా బెడ్ రీడన్ అయిపోయింది. రాత్రి ఉదయం 9కి వచ్చి రాత్రి 10 వరకు నేను ఈ యొక్క పార్టీ కోసం చాలా కష్టపడి ఈరోజు మన జన సైనికులను, అదేవిధంగా రాజాంలో జనసేన ఓట్లను అత్యధిక పెంచడం జరిగింది. కానీ ఇది మరి వీళ్ళు కనబడడం లేదు. ఎందుకంటే రాజాం నియోజకవర్గంలో జన సైనికులైన వారు కుర్రవాళ్ళు, వాళ్ళ దగ్గర ఏముంది అనుకుంటున్నారు. కానీ మీరు గ్రామాల్లో వెళ్ళి చూస్తే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత సపోర్ట్ ఉందనేది ఇంటింటికి వెళ్తే జనసేన పాంప్లెట్ పట్టుకొని వెళ్తే తెలుస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితిలో మాకు అవకాశం రాకపోయినప్పటికీ కనీసం పార్టీ చెప్తుందని ఇన్ని రోజులు చూసాం, కానీ పార్టీ మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఒక మనిషికి గౌరవం కనీసం ఇవ్వలేని పరిస్థితిలో పార్టీ, కనీసం మేము ఎంతమంది వెళ్ళేవాళ్ళం, వెళ్తే కనీసం అక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారికి చేర్చే నాయకులు కనీసం ఎవరు కూడా ఈ ఇన్ఛార్జ్ వచ్చారని కానీ మేము ఎన్ని మెసేజ్లు పెట్టినా సరే ఎవరూ స్పందించలేదు. దానికి మేము చాలా బాధపడుతున్నాం. అయినప్పటికీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఉండే చాలా అపారమైన భక్తి మా జన సైనికులకి. అందుకు మేము అంటున్నాం ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒకటి ఆలోచించారు, ఏంటి కనీసం నా జన సైనికులు నాయకులుగా ఎదగాలి, ఓన్లీ జన సైనికులు కాకుండా నాయకులుగా ఎదగాలని ఆలోచనతో మరి 1/3 ఏమొచ్చి మీకు లోకల్ బాడీలు ఇస్తామన్నారు. నాకు నమ్మకం లేదు. ఈ ఉమ్మడిలో నాకు వస్తుందని నమ్మకం లేదు. ఎప్పటికైనా సరే ఈ నియోజకవర్గం 4 ఎంపీపీలు వస్తాయి, 4 జడ్పీటీసీలు వస్తాయి, మరి 64 చిల్లరేమొచ్చి ఎంపీటీసీలు ఉన్నాయి.
అందులో మాకు కంపల్సరీగా ఎంపీపీలో ఒకటి, జడ్పీటీసీలో ఒకటి, ఎంపీటీసీలో మండలంకి కనీసం ఒక 4, అదే మున్సిపాలిటీలో ఒక 4-5 ఇస్తామంటే ఈరోజు మేము రాజకీయాలు ఏమో చేయాలనుకుంటే, లేదంటే మాత్రం మా జనసేన ఓటు తెలుగుదేశంకి వెళ్ళవని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఒకవేళ మేము టైం ఇస్తున్నాం, ఈ పార్టీలు ఉమ్మడిగా ఆ కార్యాచరణ చేయకపోతే మాత్రం మరి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని నేను ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.